యా నయం భూములకు రెక్కలు స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ లో బయటపడ్డ నిజాలు అసెంబ్లీ సాక్షిగా నయం ఆస్తుల ప్రస్తావన బీఆర్ఎస్ పాపమేనన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి నయం భూములపై పెద్ద ఎత్తున చర్చ తూప్రాన్పేట్ ల్యాండ్స్ పై స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ పక్కదారి పట్టిస్తున్న గనుల్లో తాజా మాజీ ఎమ్మెల్సీలు భారీ వెంచర్ చేసిన విజయ్ బేబీ ఇన్ఫ్రా ప్రభుత్వ నయం భూములను కలిపేసుకుని దందా నిషేధిత జాబితాలోని భూములతో దర్జాగా వ్యాపారం ఓహో సో ఆ పక్కనే నయం భూముల పక్కనే భూములు కొనేసి నయం భూములను కూడా హార్మ్ఫాట్ చేసేసి మొత్తం వెంచర్ నిర్మించేసిరట బాబా ఎంత దర్జాగా చేసారు బీఆర్ఎస్ వాళ్ళు అయితే నిజంగా గ్రేటే నెక్స్ట్ బీఆర్ఎస్ పాలనలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నయం ఎన్కౌంటర్ అయ్యాడు అతని మరణం తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్లో 100 ఎకరాలు 1000 కోట్ల ఆస్తులకు సంబంధించిన ఎన్నో బయటపడ్డాయి బీఆర్ఎస్ హయాంలో ఈ ఆస్తులకు రెక్కలు వచ్చినట్టు అనేక ఆరోపణలు ఉన్నాయి సరైన లెక్కపత్రం లేకుండా ఉండడంతో చాలా వరకు నయం ఆస్తులను నాయకులు సైడ్ చేశారు ఈ విషయాన్ని తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించారు బీఆర్ఎస్ పార్టీ నయం ఆస్తులను దోచుకుందని ఆరోపించారు ఈ నేపథ్యంలో నయం ఆస్తులపై స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది ఇకపై వరుస కథనాలు ఇవ్వనుంది ఇప్పుడు తూప్రాన్పేటలో జరుగుతున్నటువంటి రియల్ దందా గురించి తెలుసుకుందాం అంటూ చూస్తాం సో తూప్రాన్లో చాలా పెద్ద ఎత్తున దందా జరుగుతుందట ఒకసారి దాని గురించి కూడా డీటెయిల్గా చూద్దాం యా ఇక్కడ చూడండి బెదిరింపులు అక్రమాలతో 9,000 కోట్ల రూపాయలు ఆస్తులు కొనగట్టారు వాటిలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండలం తూప్రాన్పేట రెవెన్యూ పరిధిలోని 83 ఎకరాల భూమి ఉంది అత్యంత విలువైనటువంటి ఈ భూములు 10 ఏళ్లలో అన్యాక్రాంతం అయ్యాయి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నల్గొండకు చెందిన ఎమ్మెల్సీ సెటిల్మెంట్ చేశారు అదే వాదతో అందుకున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఈ దందాలు కొనసాగిస్తున్నారు నిషేధిత జాబితాలోని ల్యాండ్స్ పై అనుచరులతో దందాలు కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీని సైతం వాడుకున్నారు తాను సస్పెండ్ అయినా కూడా అనుచరులను కొనసాగిస్తూ 3 జిల్లాల్లో చక్రం తిప్పుతున్నారు నిషేధిత జాబితాలో విజయ్ బేబీ ఇన్ఫ్రా అనే సంస్థ తనకు చెందిన భూమితో పాటు ప్రభుత్వ నయం ల్యాండ్స్ కూడా కలిపేసుకొని దర్జాగా వెంచర్ చేసింది దీని వెనక తాజా మాజీ ఎమ్మెల్సీలు కీలక పాత్ర పోషించారంటూ చూస్తా ఉన్నాం మరి ఎవరు తాజా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే మరి మేబీ తీన్మార్ మల్లన్న అనేటువంటి అనుమానం కూడా కలుగుతా ఉంది మరి ఎందుకంటే అక్కడ చౌటుప్పల్ సంబంధించిన అంశం చూస్తా ఉన్నాం సో ఈ బయటకు పెట్టాలి మరే ఏదో చూడాలి నాకైతే డౌట్ ఉంది సో తూప్రాన్పేట రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 12లో 45 ఎకరాల 35 గుంటల భూమి సర్వే నెంబర్ 13-14లోని 10 ఎకరాల 10 గుంటల భూమి నయం పేరు మీద ఉంది అతని మరణం తర్వాత ఈ ల్యాండ్ సిట్ కేసు పరిధిలోకి వెళ్ళగా నిషేధిత జాబితాలోకి చేర్చారు అలాగే సర్వే నెంబర్ 17లోని 10 ఎకరాల 11 గుంటలు సర్వే నెంబర్ 18లోని 16 ఎకరాల 34 గుంటలు ప్రభుత్వ భూమి నయంకి చెందిన భూమి ప్రభుత్వ ల్యాండ్ కలిపి మొత్తం 83 ఎకరాల దాకా ఉంటుంది బీఆర్ఎస్ పాలనలో ఈ భూమికి రెక్కలు వచ్చాయి నల్గొండ జిల్లాకు చెందిన నేతలు చక్రం తిప్పి విజయ్ బేబీ ఇన్ఫ్రా సంస్థకు రాజమార్గాన్ని ఏర్పరిచేశారు ఇప్పుడున్న ఓ ఎమ్మెల్సీ కూడా ఈ దందాన్ని అలాగే కొనసాగిస్తూ డబ్బులు దండుకుంటున్నట్టు చూస్తా ఉన్నాం మరి ఎమ్మెల్సీ ఎవరో చెప్పాలి బయట పెడితే బాగుంటుంది విజయ్ జేబీ ఇన్ఫ్రా లెక్కలేంటి విజయ్ జేబీ ఇన్ఫ్రా తూప్రాన్పేటలోని సర్వే నెంబర్ 12P 13 14 17/P 18/P 19/Pలో భారీ వెంచర్ వేసింది ప్రజలను ఆకట్టుకునేలా పెద్ద ప్రకటనలతో ప్రచారం చేసింది నిజానికి ఆ వెంచర్ ఉన్న భూముల్లోని విస్తీర్ణం ఆర్ఎస్ఆర్ ప్రకారం 241 ఎకరాల దాకా ఉంటుంది అందులో నయం ప్రభుత్వ భూములు 83 ఎకరాల దాకా ఉన్నాయి నిజానికి నయంకు చెందిన అన్ని భూములను నిషేధిత జాబితాలో చేర్చారు వాటిపై కేసులు కూడా నడుస్తున్నాయి అయినా కూడా విజయ్ జేబీ ఇన్ఫ్రా దర్జాగా ఆ భూములను వెంచర్లో కలిపేసుకొని రియల్ దందా కొనసాగిస్తున్నది ఈ కంపెనీకి అంతటి ధైర్యం ఎవరిచ్చారని ఆరాధిస్తే జిల్లా నేతలు వెనుకుంటే ఈ కథంతా నడిపించారని తెలుస్తోంది మరి ఎవరో ఆ తాజా ఎమ్మెల్సీలు ఎవరో మాజీ ఎమ్మెల్సీలు ఎవరో బయట పెడితే బాగుండేది